హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కార్తిక్. ఫస్ట్ ఒక బాండల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ అందులో పచ్చెనగపప్పు గుప్పెడు యాడ్ చేశాను. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ని యాడ్ చేశాను స్లైస్ చేసేసి. అండ్ నెక్స్ట్ అది బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో జీలకర్ర యాడ్ చేసి మిక్సీలోకి తీసుకున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీలో పెట్టి గ్రైండ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని వంకాయని గుత్తి వంకాయ కట్ చేసినట్టు పీసెస్గా 4 స్లైసెస్గా కట్ చేసుకొని అందులో పెట్టుకున్నాను. నెక్స్ట్ బాండల్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో వంకాయలకి కారం పెట్టుకున్నాం కదా, దాన్ని కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్లో ఈ కారంని స్టఫింగ్గా చేసి యాడ్ చేసి బాండల్లో వేసేసుకున్నాను. ఇంతే, వంకాయ కారం రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది.